నమస్తే, నా పేరు జాన్ హేమంత్ కుమార్, సైకాలజిస్ట్ని. ఈరోజు ప్రోగ్రామ్ ఆస్క్ టాస్క్లో మనం చర్చ చేయాల్సిన టాపిక్ ఫ్లాష్ కార్డ్స్. పిల్లలకు మనం ఫ్లాష్ కార్డ్స్ ఇస్తాం. స్కూల్లో కూడా పిల్లల కొరకు ఫ్లాష్ కార్డ్స్ ఇచ్చి టీచింగ్ లెర్నింగ్ మెథడాలజీస్లో యూజ్ చేస్తారు. అలాగే కొంతమంది తల్లిదండ్రులు మార్కెట్లోకి వెళ్ళి ఫ్లాష్ కార్డ్స్ తీసుకొచ్చి పిల్లలకి ఇచ్చి ఆడుకుంటూ నేర్చుకుంటారు అనే ఉద్దేశంతో తీసుకొస్తారు. కానీ ఫ్లాష్ కార్డ్స్ రోల్ ఏంటిది, ఫ్లాష్ కార్డ్స్ సైంటిఫికల్గా ఎలా వర్క్ చేస్తుంది, దానివల్ల లాభం ఏంటిది, కొన్ని నష్టాలు కూడా అవుతాయి, అవి ఏంటియో మనం తెలుసుకోడానికి ప్రయత్నం చేద్దాం. ఫ్లాష్ కార్డ్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ మీడియం అన్నట్టు. పిల్లలు నేర్చుకోనికి ఏదైనా నేర్చుకోవాలంటే ఫ్లాష్ కార్డ్స్ చాలా మంచి పద్ధతి. ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ లెర్నింగ్ మెథడ్స్ అండ్ లెర్నింగ్ మెటీరియల్. ఏంటంటే పిల్లలు ఫ్లాష్ కార్డ్స్లో పిక్చర్స్ చూసి దాని మీద ఉన్న రాసిన ఇన్ఫర్మేషన్ చూసి చదువుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ ఆడుతూ విషయాలు నేర్చుకుంటూ ఉంటారు. కానీ బ్రెయిన్ డెవలప్మెంట్ కొరకు సైంటిఫిక్ ప్రాసెస్ ప్రకారంగా కార్డ్ది సైజ్, కార్డ్లో ఉండే పిక్చర్స్, కార్డ్లో ఉండే బ్యాక్గ్రౌండ్, కార్డ్లో ఉండే టెక్స్ట్, ఫాంట్ సైజు, కలర్స్, ఇవన్నీ కూడా పిల్లవాడి మైండ్లో ఎంత ఇంపాక్ట్ పడుతుందో అది గమనించుకోవాలి, చాలా చాలా అవసరం. జనరల్గా మనం ఏం చేస్తామంటే ఫ్లాష్ కార్డ్స్ చాలా మటుకు చిన్న పిల్లల వరకే లిమిట్ చేస్తాం, పెద్ద పిల్లలు ఎక్కువ యూస్ చేయరు. కానీ మీరు గమనించండి, ప్రైమరీకి వెళ్ళే పిల్లలు అంటే 5th క్లాస్ వరకు కూడా పిల్లలు వెళ్ళే వాళ్ళు ఏం చేస్తారంటే చిన్న చిన్న ఫ్లాష్ కార్డ్ తీసుకొని కూడా ఎంజాయ్ చేస్తారు, వారిని చదువుకుంటారు. అంటే వాళ్ళకు అది సబ్జెక్ట్ కరికులం లాగా ఉండదు, వాళ్ళ కొరకు కొని లేకపోయినప్పటికీ కూడా వాళ్ళు ఫ్లాష్ కార్డ్స్ తీసుకొని దాన్ని ఎంజాయ్ చేసుకుంటూ ఉంటారు. అంటే ఆ పిల్లలకు కూడా ఫ్లాష్ కార్డ్స్ పనికి వస్తాయి. హై స్కూల్ లెవెల్లో కూడా ఫ్లాష్ కార్డ్స్ మనం ఒకవేళ అరేంజ్ చేస్తే వాళ్ళకు ఫ్లాష్ కార్డ్స్ ద్వారా లెర్నింగ్ అబిలిటీస్ పెరుగుతాయి. సో ఫ్లాష్ కార్డ్స్ ఎప్పుడు మొదలు పెట్టాలి? ఇప్పుడు కొన్ని సిస్టమ్స్ ఉన్నాయి. గ్లెన్ డోమన్ సిస్టమ్ అని ఉంటుంది. 10 ఇంచ్ బై 10 ఇంచ్ సైజు వైట్ కార్డ్లో రెడ్ కలర్డ్ ఈ బొమ్మలు అతక పెడితే, ఫర్ ఎగ్జాంపుల్ నంబర్ సిస్టమ్ ఉందనుకోండి, రెడ్ డాట్స్ దాని మీద అతకబెట్టి 1 డాట్ 2 డాట్ 3 డాట్స్ 4 డాట్స్ నంబర్, క్వాంటిటేటివ్ నంబర్స్ ఇంట్రడ్యూస్ చేయొచ్చు. ఇంట్రడ్యూస్ చేయాల్సింది ఎప్పుడు తెలుసా? 2 month బేబీ నుంచి స్టార్ట్ చేస్తారు. అంత ఇంపాక్ట్ పడుతుంది. అంటే బేబీ ఫ్లాష్ కార్డ్స్ ద్వారా ఏదైతే మైండ్లో చూస్తుందో అది మెంటల్ ఇంప్రెషన్స్ ఫిక్స్ అయిపోతుంది. సో ఈ డాట్ సిస్టమ్ అంటారు. ఒక 10 by 10 వైట్ కార్డ్ మీద రెడ్ డాట్స్ పెట్టి మైండ్లో క్వాంటిటేటివ్ మ్యాథ్స్ డెవలప్ చేయవచ్చు. అలాగే చిన్న చిన్న పిక్చర్స్, ఒక యాపిల్ బొమ్మ పెట్టి బ్యాక్ సైడ్లో యాపిల్ గురించి రాసి ఒక తల్లి లేదా ఒక ఎడ్యుకేటర్ ఆ కార్డ్ బొమ్మను చూపించుకుంటూ ఆ వెనక రాసిన 5-6 పాయింట్స్ రీడ్ చేస్తూ ఉంటే పాప ఆ ఫ్లాష్ కార్డ్ బొమ్మ చూసి వినుకుంటూ ఆ బొమ్మ గురించి చాలా విషయాలు తెలుసుకోవచ్చు. అలా ఎన్నో టాపిక్స్ మీద పిల్లలకు ఫ్లాష్ కార్డ్ ద్వారా ఇంట్రడ్యూస్ చేయవచ్చు. ఇది ఎర్లీ చిన్న పిల్లలు మంత్స్ బేబీస్ నుంచి స్టార్ట్ చేయవచ్చు. అది ఒక టైప్ ఆఫ్ ఫ్లాష్ కార్డ్స్. అలాగే ప్రీ స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉంటారు, వాళ్ళకు ఎక్కువ పనిచేస్తుంది ఫ్లాష్ కార్డ్స్. మనం జనరల్గా పాత రోజుల ప్రకారంగా వాళ్ళకు ఒక టెక్స్ట్ బుక్, క్లాస్ వర్క్, హోంవర్క్ ఏవైతే ఇస్తుంటామో అది టోటల్గా ఇర్రెలవెంట్ మెటీరియల్స్. వాళ్ళకు ఒక 10 కార్డ్స్లో ఒక్కొక్క కార్డ్ మీద ఒక పర్టికులర్ యానిమల్, ఆ యానిమల్ కూడా ఎట్లుండాలంటే మరి కార్టూన్స్, బొమ్మలు, ఇలస్ట్రేషన్స్ టైప్లో కాకుండా రియల్ పిక్చర్స్, జూలో ఉండే యానిమల్స్, వైల్డ్లో ఉండే యానిమల్స్, వాళ్ళు యానిమల్ ప్లానెట్ డిస్కవరీ ఛానల్లో టీవీలో చూసే యానిమల్ బొమ్మలు, రియల్ టైప్ ఆఫ్ బొమ్మలను అతకపెట్టి వాటి మీద డిస్క్రిప్షన్స్ కూడా రాసి పక్కన పెడితే వాళ్ళ సైజ్, ఫాంట్ సరిగా మ్యాచ్ అయ్యేటట్టుగా చూసుకుంటే ఎస్, ఇట్ విల్ హ్యావ్ ఎ వెరీ గుడ్ స్ట్రాంగ్ ఇంపాక్ట్. ఎట్లాంటి ఇంపాక్ట్ పడుతుందని అంటే, ఒక కెమెరా ముందట్లాగా ఇప్పుడు ఉన్న డిజిటల్ కెమెరా కాకుండా పాత రోజుల్లో కెమెరాస్ ఉంటుండే, ఆ కెమెరాస్కి షటర్ ఉంటుండే, షటర్ వెనుక ఫిలిం ఉంటుండే. ఇట్లా బటన్ అవుతాగానే షటర్ ఒక్క సెకండ్ కొరకు, ఫ్రాక్షన్ ఆఫ్ ద సెకండ్ కొరకు ఇట్లా ఓపెన్ అయ్యి క్లోజ్ అయిపోతుండే. ఆ ఫ్రాక్షన్ ఆఫ్ ద సెకండ్లో వెనుక ఉన్న పిక్చర్ సరిగ్గా ఆ ఫిలిం మీద ప్రింట్ అయిపోయేది. సేమ్ మాదిరిగా పిల్లల బ్రెయిన్స్ కూడా అలానే డెవలప్ అవుతుంటాయి. ఎలా? వాళ్ళు ఏది చూస్తారో మైండ్లో ప్రింట్ అయిపోతుంది, ఏది వింటారో మైండ్లో ప్రింట్ అయిపోతుంది, ఏది స్మెల్, టేస్ట్, టచ్ చేస్తారో ఇమీడియట్లీ బ్రెయిన్లో ప్రింట్ అయిపోద్ది. సో ఈ ప్రింట్ అయ్యేది బ్రెయిన్లో ఏదైతే వాళ్ళు విజనరీ తీసుకుంటున్నారో అది వెల్ ప్లాన్డ్ కార్డ్స్ సైజ్ ప్రకారంగా ఉండాలి. ఇందాక మరీ టాడ్లర్స్ అంటే చిన్న బేబీస్, మంత్స్ బేబీస్కి ఇంట్రడ్యూస్ చేయాల్సింది 10 ఇంచ్ బై 10 ఇంచ్ కార్డ్స్ అన్నాం కదా. అలాగే పిల్లలు పెద్దగా అవుతూ ఉంటే 10 సెంటీమీటర్స్ బై 10 సెంటీమీటర్స్ కార్డుల మీద వైట్ కార్డ్స్ ఉండాలి. కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి, ఆల్ ఫ్లాష్ కార్డ్స్ షుడ్ బి వైట్ బేస్ ఉండాలి. ఆ వైట్ బేస్ మీద కలర్ఫుల్ పిక్చర్స్, ఆ కలర్ఫుల్ పిక్చర్స్లో మళ్ళీ వేరే వేరే కలర్ వస్తువులు ఏమేమి ఉండదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ట్రీ అంటున్నారు అనుకోండి, ఉత్త ట్రీ బొమ్మ ఉండాలి, దాని పక్కల చుట్టుముట్ల గడ్డి, కొండలు, గుట్టలు అవనేమి ఉండకూడదు.
సో ఇట్ షుడ్ బి వన్ పర్టికులర్ పీస్, దట్ పర్టికులర్ పిక్చర్ అదొకటే ఉండాలి, దాన్ని మాత్రం హైలైట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పాత రోజుల్లో, ఇప్పుడు కూడా చాలా స్కూల్స్లో ఏం చేస్తారంటే ఒక చార్ట్ తీసుకొచ్చి క్లాస్లో పెట్టేసి పిల్లలకు చార్ట్ మీద చూపిస్తూ ఉంటారు. దానికి సింప్లెస్ట్ సొల్యూషన్ ఏంటంటే 20 ఫ్రూట్స్ ఉన్నాయి అనుకోండి చార్ట్లో, కట్ చేసేసి 20 ఇండివిజువల్ వైట్ కార్డ్స్ మీద ఈ పిక్చర్స్ని కట్ చేసి అతకబెట్టడం, దాని కింద లేబుల్ పెట్టడం, పైనాపిల్, యాపిల్, ఆరెంజ్, బనానా ఏదైతే ఉంటుందో ఫాంట్ సైజ్ ప్రకారంగా బ్లాక్ పిక్చర్స్ కట్ చేసి అతకబెట్టడం. దీంతో ఏమైపోతుందనంటే పిల్లవాడి మైండ్లో ఓన్లీ బనానా క్లియర్గా ఫిక్స్ అయిపోతుంది, ఓన్లీ కస్టర్డ్ యాపిల్ మైండ్ క్లియర్గా ఫిక్స్ అయిపోతుంది, ఓన్లీ పైనాపిల్ క్లియర్గా ఫిక్స్ అయిపోతుంది. సో ఈ యూజ్ ఆఫ్ ఫ్లాష్ కార్డ్స్ ఏంటంటే ఇట్ ఈస్ అ వెరీ పవర్ఫుల్ మీడియం టు వర్క్ విత్ ద చిల్డ్రన్. సో పిక్చర్ కార్డ్స్తో సహా వర్డ్ కార్డ్స్ కూడా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ లాంగ్వేజ్ డెవలప్మెంట్ కొరకు ఫొంటిక్స్ యూస్ చేస్తారు. ఫొంటిక్స్ కొరకు ఫ్లాష్ కార్డ్స్లో చిన్న చిన్న వర్డ్స్, క్యాట్, మ్యాట్, బ్యాట్, ర్యాట్, సింగిల్ 3 letter వర్డ్స్ కార్డ్స్, మళ్ళీ 10 centimeters by 10 centimeter కార్డ్స్ ఉండాలి, మరి పెద్దగా ఉండదు, మరి చిన్నగా ఉండదు. నంబర్ కార్డ్స్ కూడా, నంబర్ 1 2 3 4 నంబర్స్ కూడా ఫ్లాష్ కార్డ్స్ మీద పెట్టదు. ఈ చార్ట్ మీద ఉండే సిస్టమ్ని తగ్గించేసుకొని ఇండివిజువల్గా కార్డ్స్ ద్వారా చేయటం. దీనివల్ల 2 అడ్వాంటేజెస్. ఒకటి, 1-to-1 ఒక్క కార్డు మైండ్ మీద ఇంప్రెషన్ పడుతుంది, అదొక టైపు. రెండవది, కార్డ్స్ని వాళ్ళు ఫింగర్స్ ద్వారా యూస్ చేయాలి. ఇప్పుడు ప్లేయింగ్ కార్డ్స్ ఆడినట్టుగా ఒక కార్డ్ తీసి పెట్టడము అది చాలా చాలా అవసరం. ఎందుకంటే పిల్లలు ఎప్పుడైతే వాళ్ళ ఫింగర్స్ని చాలా యూస్ చేస్తారో వాళ్ళ బ్రెయిన్ అంత డెవలప్ అవుతూ ఉంటుంది. ఎంత ఫింగర్స్ యాక్టివ్గా ఉంటే అంత వాళ్ళ న్యూరాన్స్, వాళ్ళ బ్రెయిన్ సెల్స్ చాలా ఎనర్జీ, ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసి ఒకరికొకరు తగులుకుంటూ కంప్లీట్ నర్వస్ సిస్టమ్ డిజైన్ అయిపోతూ ఉంటుంది. సో యూజ్ ఆఫ్ ఫింగర్స్, దాన్ని అప్రాప్రియేట్గా యూజ్ చేసుకోవటము చాలా 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 అవసరం. సో ఈ ఫ్లాష్ కార్డ్స్ ఏం చేస్తున్నాయంటే నాలెడ్జ్తో సహా, ఇన్ఫర్మేషన్తో సహా వాడికి డెక్స్టరిటీ అంటే ఫింగర్స్ యూజ్ చేసుకుంటూ పిల్లవాడికి బ్రెయిన్ డెవలప్మెంట్కి పనికి వచ్చేటట్టుగా మనం ఒక యాక్టివిటీ ఇస్తున్నాం. సో ఫ్లాష్ కార్డ్ సిస్టమ్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్, వన్ ఆఫ్ ద బెస్ట్ మీడియం. కానీ మీరు ఫ్లాష్ కార్డ్స్లో ఏమి ఇవ్వబోతున్నారో చాలా జాగ్రత్తగా పెట్టి ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని బొమ్మలు ఎట్లుంటాయంటే పర్టికులర్ కార్టూన్ బొమ్మలు, టీవీ నుంచి డౌన్లోడ్ చేసినవి లేదా కంప్యూటర్స్లో డౌన్లోడ్ చేసిన బొమ్మలు మనకు పెద్దవాళ్ళకి అట్రాక్టివ్గా కనబడుతుంది, పిల్లలకు కూడా బాగుంటుంది అనుకొని మనం ఈ కార్టూన్స్ పెడతాం. ఈ కార్టూన్స్ ఎప్పుడు పెట్టకూడదండి. అంటే కార్టూన్లో ఆ పర్టికులర్ కార్టూన్ని ఐడెంటిఫై చేయి. ఇప్పుడు టామ్ అండ్ జెర్రీ ఉందనుకోండి, మీరు టామ్ పిక్చర్ పెట్టి టామ్ ఇది జెర్రీ అని పెడితే అది వేరేగా ఉంటుంది. కానీ టామ్ అండ్ జెర్రీ వాళ్ళు ఏదో కొట్టాడుకుంటున్నారు, వాళ్ళని చూపించడానికి దిస్ ఇస్ ఫైటింగ్ అని అట్లా చూపించడానికి వీళ్ళ. సో ఫ్లాష్ కార్డ్స్ ఎట్లా ఉండాలంటే చాలా స్పెసిఫిక్గా ఉండాలి, స్పెసిఫిక్ పర్పస్కి సేవ్ కావాలి. ఎందుకంటే ఒక్క పిక్చర్ మైండ్లో ప్రింట్ అయిందంటే దాంతో వచ్చిన ఇన్ఫర్మేషన్ క్లియర్గా మైండ్లో ప్రింట్ అయిపోతుంది. ఏదో మిస్ఇన్ఫర్మేషన్ ఇచ్చి లేదా కన్ఫ్యూజ్ అయ్యేటట్టుగా ఇన్ఫర్మేషన్ ఇస్తే అది కూడా మైండ్లో ఫిక్స్ అయిపోతుంది. తర్వాత ఆ కన్ఫ్యూజ్డ్ మిస్ప్రింటెడ్ మెటీరియల్ బ్రెయిన్లోకి వెళ్ళి తీయాలంటే ఇట్ బికమ్స్ ఎ వెరీ బిగ్ ప్రాబ్లం. సో బిఫోర్ యూ మేక్ కార్డ్స్ తయారు చేయకముందు చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి అది రైట్గా ఉందా లేదా. అందుకే బయట మీరు మార్కెట్లకు వెళ్ళి, షాప్లకు వెళ్ళి, షెల్ఫ్లకు వెళ్ళి ఏదో ఒక ఫ్లాష్ కార్డ్స్ తీసుకొని కొని తెచ్చి ఇచ్చటం డేంజరస్. ఆ ఫ్లాష్ కార్డ్స్ ఎంతవరకు రియలిస్టిక్గా ఉంది, పిక్చర్స్ సరిగ్గా ఉంది, సైజ్ సరిగా ఉంది, దానికి కావాల్సిన వైట్ బ్యాక్గ్రౌండ్ ఉందా లేదా, పిక్చర్స్ చాలా అట్రాక్టివ్గా ఉన్నప్పటికీ కూడా డస్ ఇట్ మేక్ సెన్స్, అంటే సెన్సిబుల్ పిక్చర్స్ ఉన్నాయా లేదా ఏదో ఒకటి పెట్టేసి ఉన్నదా గమనించుకోవాలి. పర్టికులర్గా ఫొనెటిక్స్ కొరకు, లాంగ్వేజ్ కొరకు ఈ వర్డ్స్ సరిగా ఉన్నాయా లేవా, ప్రొనౌన్సియేషన్ సరిగా ఉన్నాయా లేవా, సింపుల్ వర్డ్స్, ఈజీ టు రీడ్ టైప్ ఆఫ్ వర్డ్స్ ఉన్నాయా లేవా గమనించుకోవటము. మళ్ళీ ఫాంట్ సైజు, ప్రింట్ సైజు కూడా చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. ఇవి ఏంటంటే సైంటిఫికల్గా పిల్లలకు వాళ్ళ డెవలప్మెంట్కి ఉపయోగపడే ఫ్లాష్ కార్డ్స్. అవి ఏంటి అంటే కొంచెం కూడా మిస్గైడ్ అయింది అనుకోండి పిల్లలకు, ఆ మిస్గైడ్ అయిన ఇన్ఫర్మేషన్ కానివ్వండి, మిస్గైడ్ అయిన సిస్టమ్ కానివ్వండి, వాళ్ళ బ్రెయిన్కి ఎంత ఎఫెక్ట్ అయిపోతుందంటే రేపటి రోజు ఫ్లాష్ కార్డ్ ఉంటేనే చదవగలుగుతాను లేదా చదవలేను అనే సిచ్యువేషన్ వస్తుంది. ఇప్పుడు ఈ మధ్య మేము గమనించాము చాలామంది పెద్ద పిల్లలు కూడా హై స్కూల్లోకి పోయినాక కూడా వాళ్ళకి బేసిక్స్ రావు, బేసిక్స్ రాకుండా అలా తోసుకుంటూ వచ్చేస్తారు. 10th క్లాస్కి రాగానే మాకు ఏమి రావు అని సడన్గా అప్పుడు రియలైజ్ చేస్తారు. సో ఇట్లాంటి పిల్లలకు మేము రియలైజ్ చేసిందంటే మొత్తం బుక్ చదివే బదులు టూ మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సమ్టైమ్స్ ఏమవుతుందంటే ఇంట్రెస్ట్ పోద్ది, డిమోటివేటింగ్ అనిపిస్తుంది, ఇంత చదవాలన్నా అని వదిలేస్తారు. సో అట్లాంటి పిల్లలకు మనం చేయాల్సింది ఏంటంటే A4 సైజ్ ఒక షీట్లో ప్రింట్అవుట్స్ తీసుకొని ఆ ఒక్క ప్రింట్అవుట్ షీట్ మాత్రమే ఆ రోజుకి వాళ్ళు వర్క్ చేసుకుంటట్టుగా ఒక పేజ్ బై సింగిల్గా ఇండిపెండెంట్గా ఒక ఫ్లాష్ కార్డ్ తయారు చేసి వీలవుతే వాటిని లామినేట్, ఈ ఫ్లాష్ కార్డ్స్ అన్నింటిని లామినేట్ చేస్తే బెస్ట్. ప్లాస్టిక్ లామినేషన్ చేస్తే కార్డ్ చాలా రోజుల దాకా ఉంటుంది, పాడు కాకుండా ఉంటుంది. పర్టికులర్గా చిన్నపిల్లలకు ఫ్లాష్ కార్డ్స్ ఇచ్చినప్పుడు లామినేట్ చేస్తే అది డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. పెద్ద పిల్లలకు కూడా
మరీ లామినేషన్ కాకపోయినా కూడా పేపర్ ప్రింట్అవుట్ తీసి కార్డ్ మీద పేస్ట్ చేసి ఫ్లాష్ కార్డ్ అంటే కార్డ్ ఫార్మాట్లో ఉండాలి. సో పెద్ద పిల్లలకు కూడా వాళ్ళ కరికులంని వాళ్ళ కంటెంట్ని ఫ్లాష్ కార్డ్స్లో కన్వర్ట్ చేసి ప్రైమరీ పిల్లలు కానివ్వండి, ప్రీ స్కూల్ పిల్లలు కానివ్వండి, వీళ్ళందరికీ కార్డ్ ఫార్మాట్లో ఫ్లాష్ కార్డ్స్ తయారు చేసేస్తే డెఫినెట్గా ఇట్ విల్ హెల్ప్ ఇన్ ద లెర్నింగ్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. విల్ మీట్ అగైన్ విత్ అనదర్ టాపిక్. నమస్తే. ఉపన్యాస కళలో మీరు నిష్ణాతులు అవ్వాలనుకుంటున్నారా? అయితే మీ కొరకే వక్త. వివరాల కోసం సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9553586062.